శ్రీ శుభంకరి దేవాలయంలో శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి జూన్ 26, 2025 నుండి జూలై 4, 2025 వరకు శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. భక్తులు తమ గోత్రనామాలతో ఈ విశేష పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించగలరు. 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 26వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు గురువారం. తిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి. మధ్యాహ్నం 2:47 వరకు. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 10:27 వరకు. వర్జ్యం రాత్రి 10:06 నుంచి 11:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:58 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ పాడ్యమి. ఆషాఢ మాసం ప్రారంభం. ఈ రోజు నుంచే పవిత్రమైన ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో 4వ నెల. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అని పేరు. మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయమని అంటారు. ఈ నెలలో సూర్య భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉంటాయంటే ఇది ఆధ్యాత్మికంగా అత్యంత చైతన్యవంతమైన, శక్తివంతమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం ఇది జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై జూలై 25 శుక్రవారంతో ముగుస్తుంది. ఆషాఢ మాసం శక్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వారాహిదేవి, దుర్గాదేవి, మహంకాళి, ఇతర గ్రామ దేవతలను పూజించడానికి ఇది సరైన సమయం. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢంలోనే పలు ప్రాంతాల్లో జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాలు సమర్పించే సంప్రదాయము ఉంది. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందట. అలా వచ్చే శక్తి స్వరూపుడికి బోనంతో పాటు సారెను సమర్పిస్తే తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారే పారద్రోలిందట. అందుకు కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలై సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. డప్పుల మూతలు, గజ్జల సవ్వళ్లు, పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. వారాహి నవరాత్రులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహామంటపంలోని 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆషాఢ సారె సమర్పణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. మహామంటపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మూల విరాట్ దర్శనానంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. ఇక జూన్ 26 నుంచి జూలై 24 వరకు ఆషాఢ మాసోత్సవాలు, జూన్ 26 నుంచి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు, జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరి దేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక కనుల పండుగలా సాగే యాత్ర పూరీ జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తోడబుట్టిన వారితో వీధులను ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు పరమాత్ముడు. జగన్నాథ రథయాత్రకు చాలా విశేషం ఉంది. బలరాముడు, సుభద్రల సహితంగా రథాలపై భక్తులను అనుగ్రహించే జగన్నాథుడి గురించి ఇప్పుడు 5 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం బలరామ, సుభద్రల సహితంగా శ్రీకృష్ణుడి రథయాత్ర కన్నుల పండుగగా సాగుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ రథయాత్రలో పాల్గొనడానికి భక్తులు
ఆషాఢ మాసంలో పూరికి చేరుకుంటారు. ఇది 9 రోజుల పండుగ. ఈ సమయంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను పూరి జగన్నాథ ఆలయం నుంచి గుండిబ ఆలయానికి కొత్త రథాలపై తీసుకెళ్తారు. అక్కడే 9 రోజులు ఉంచుతారు. ఆ తర్వాత పూరి ఆలయానికి తీసుకువస్తారు. రథయాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షంలో 2వ రోజు లేదా 2వ తిథిలో ప్రారంభమై శుక్లపక్షంలో 10వ రోజు లేదా దశమి తిథిలో ముగుస్తుంది. ఈ సంవత్సరం రథయాత్ర జూన్ 27న ప్రారంభమవుతుంది. ఆ రోజు పూరి జగన్నాథ ఆలయం నుంచి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను బయటకు తీసుకువెళ్తారు. ప్రతి సంవత్సరం తయారు చేసే కొత్త రథాలపై బయటకు తీసుకువెళ్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఆషాఢ శుద్ధ విదియ. జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర, బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం. ఈ స్వామికి ఏడాదికోసారి అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ విదియ నాడు ఆ పర్వదినం ప్రారంభమవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండిచ ఆలయానికి చేరుకుని మళ్లీ తిరిగి వచ్చే ఈ వేడుక ఈసారి జూన్ 27తో మొదలై జూలై 5తో ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్లి మళ్లీ 4 నెలల తరువాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట. అందుకే దీన్ని శయన ఏకాదశిగా పిలుస్తారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు. ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం. ఆషాఢ శుద్ధ పూర్ణిమ. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజే గురు పూర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు ఉంది. వేదకాలపు సంస్కృతిని 4 భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే. ఆ గురు పరంపరకు కొనసాగింపుగా గురు పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. శివపురాణం ప్రకారం ఆదియోగి, ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పూర్ణిమ నాడే సప్తర్షులకు జ్ఞానాన్ని బోధించాడట. సాధారణంగా ఆషాఢ మాసాన్ని శుభకార్యాలకు అనుకూలం కాదని శూన్యమాసమని భావిస్తారు. దీనికి కారణం ఏమిటంటే దేవతలు నిద్రలో ఉంటారు కాబట్టి వారి ఆశీస్సులు పూర్తిగా లభించవని ఒక నమ్మకం. లౌకిక కారణం ఏంటంటే ఇది వర్షాకాల ప్రారంభం. వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ప్రయాణాలకు అంతరాయం కలుగుతుంది. కొత్తగా పెళ్లైన జంటను ఈ మాసంలో వేరుగా ఉంచడం వెనుక కూడా ఆరోగ్యపరమైన, సామాజిక కారణాలు ఉన్నాయి. అయితే ఇది పూజలకు, వ్రతాలకు శూన్యమాసం కాదు, అత్యంత ఫలవంతమైన మాసం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి శుభకరం. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లోకి విలువైన వస్తువులు కొంటారు. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయంగా పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రీమతికి ఒక అమూల్యమైన బహుమతిని ఇస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుత్సాహం రానియవద్దు. సున్నితమైన అంశాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. అభివృద్ధి సొంతమవుతుంది. ఆధ్యాత్మికంగా మంచి కాలం. దైవ సహాయం పూర్తిగా అందుతుంది. ఈ రోజు వ్యాపార వృద్ధి కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. సమయస్ఫూర్తితో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు. ఈ రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులను సంయమనంతో పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.
వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పనిలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖర్చులు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఫలితం దగ్గరలోనే ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. కొన్ని అనుమానాలు వెంటాడతాయి. చివరకు ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఆత్మశక్తిని కోల్పోవద్దు. విమర్శించే వారిని పట్టించుకోనక్కర్లేదు. సంభాషణల్లో ఉత్సాహం ప్రదర్శించండి. దైవ సంబంధ విషయాల్లో గడపండి. తలపెట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొందరి ప్రవర్తన మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. ఈరోజు మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారం బాగా సాగుతుంది. స్థిరాస్తులు పెంచుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఎక్కువగా కనపరుస్తారు. సమయానికి మితాహారం తీసుకోవాలి. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. ఉపవాసం ఉండలేని వారు భక్తి భావంతో శ్రీ మహావిష్ణువు నామాలను తలుచుకున్న విశేషమైన ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదైనా పని ప్రారంభించడానికి ముందు భయపడతారు, కానీ ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు. పోటీతత్వం మిమ్మల్ని గొప్ప వ్యక్తులను చేస్తుంది. పెద్దల సలహాలు బాగా పనిచేస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నలుగురి సాయం పొందుతారు. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం, ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు తోటివారితో సఖ్యత ఏర్పడుతుంది. అయితే పై అధికారులతో భేదాభిప్రాయాలు రావచ్చు. అశ్రద్ధ మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. అంచెలంచెలుగా ఎదుగుదల ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కొందరు శృతి మించి వాగ్వాదం చేస్తారు. మౌనమే దానికి సరైన సమాధానం. సాంకేతికంగా వృద్ధిని సాధిస్తారు. ఇతరులకు ఎంత ఎక్కువగా సహాయం చేస్తే మీరు అంత ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అప్పుడే సానుకూల ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్ట దేవతలను పూజిస్తే మేలు చేకూరుతుంది. కార్యాలయంలో ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇది మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇల్లు, కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించిన ప్రార్థించిన విశేషమైన ఫలితం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు. కొత్త పనులను ప్రారంభిస్తారు. అదృష్ట యోగం ఉంది. అసహనం వ్యక్తం చేసే వ్యక్తులు తారసపడతారు. అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. విద్యార్థులకు శుభ సమయం. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. నిర్మాణ కార్యక్రమాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. విందులకు హాజరవుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని పెంచుతుంది. కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మాత్రం మానవద్దు. అనుకున్నవి సాధిస్తారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొన్ని నిర్ణయాలను సవరిస్తూ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాలి. అప్పుడే అనుకున్న అభివృద్ధి వస్తుంది. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీపై మీకున్న విశ్వాసం మరింత పెరుగుతుంది. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఈరోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినా ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి.
ఈరోజు ఈ రాశి వారికి గత కాలంలో కొన్న భూములు ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము ఆ చేతికి అందుతుంది. ధనలోటు ఉండదు. సంయమనంతో పనులు చేస్తారు. విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. వృధా ఖర్చులకు కాలయాపనకు తావు లేకుండా పనులపై శ్రద్ధ నిలపడం మంచిది. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించండి. వివాదాలకు దూరంగా ఉండి పనులపై శ్రద్ధ నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి సమయం. పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. తెలివితేటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. స్వయం కృషితో వృద్ధిలోకి వస్తారు. ఓర్పుతో విజయం లభిస్తుంది. ఊహించని పరిస్థితులు ఎదురైనా మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకుచిత భావాలతో కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఇంట్లో మరమ్మతులు, సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. సాయంత్రం సమయంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఎటువంటి కార్యాన్నైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయోచిత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ప్రయత్నం బలంగా ఉండాలి. ఏ అంశంలోనైనా ఒక స్పష్టత వచ్చాకే నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన గోచరిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. భూముల విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మంచి సంస్థల్లో అవకాశం రావచ్చు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో మనసు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యక్తుల జోక్యంతో పరిస్థితులు చక్కబెడతారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యతిరేకతలు తగ్గి శాంతి లభిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం గోచరిస్తోంది. విజయం వరిస్తుంది. అద్భుత ఫలితాలు సాధిస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఆ కోణంలో ఆలోచనలు చేయండి. ఆహాన్ని పక్కన పెట్టి పనిచేయడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆనందించే సంఘటనలు ఉన్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాలు అందుతాయి. సంయమనంతో పనులు చేసుకుంటూ పోవడం ఉత్తమం. భూముల కొనుగోలులో జాగ్రత్త అవసరం. సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కార్మికుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు కెరియర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభ సమయం. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ రోజు విష్ణుమూర్తి ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఎదుటి వారు చేసిన తప్పును మీ మీద వేస్తారు. ఆచితూచి స్పందించడం మంచిది. ఎదుటివారి పంచాయతీలో తలదూర్చడం మంచిది కాదు. ఈ రోజు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలకు, విందు వినోదాలకు హాజరవుతారు. రాకతో ఖర్చులు పెరిగినప్పటికీ సంతోషంగా గడుస్తుంది. కుటుంబ పెద్దల ఆర్థిక సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల సహకారంతో కొత్తగా మొదలుపెట్టిన కాంట్రాక్ట్ పనులు నెరవేరుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. సమయ పాలన అవసరం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
వ్యవసాయదారులకు కాలం అనుకూలిస్తుంది. చేపట్టిన రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో మనసు చెప్పిన మాటకే విలువ ఇవ్వండి. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృషి ఫలిస్తుంది. అవసరానికి సహకారం అందుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంటుంది. గతం కంటే ఉత్తమ కాలం. చెడు ఆలోచనలను దరిచేరనియ్యవద్దు. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా లక్ష్యాన్ని చేరుతారు. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు మీకు మంచి రోజు. వివాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తీరుస్తారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు కెరియర్ కోసం వారి గురువుల నుంచి సలహాలు తీసుకుంటారు. కొత్త కోర్సుల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభ సమయం. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించినా, ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం గోచరిస్తోంది. భవిష్యత్తు ప్రణాళికలను చక్కగా అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలం. అనవసరమైన ఆలోచనలతో కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. పెద్దలతో చర్చించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో అందరితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. భూములు, ఆస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కోర్టు కేసుల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. విశేష ధనలాభం ఉంది. మనస్సు ఏది సంకల్పిస్తే అదే పని చేయండి. ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఏమాత్రం ప్రయత్న లోపం జరిగినా ఫలితం చేజారిపోయే ప్రమాదం ఉంది. దగ్గరి వారి సహకారంతో విపత్తులు దూరమవుతాయి. సంతోషాన్నిచ్చే వార్తలు వింటారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సానుకూల ఆలోచనలతో ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. ప్రియమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఈ రోజు శ్రీమన్నారాయణ ఆలయ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వలన కార్య సాఫల్యం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. అనాలోచిత నిర్ణయాలతో ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. పెద్దల పలుకుబడితో కొన్ని పనులు పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారుల రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. విస్తరణ ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా వేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి విజయాన్ని అందుకుంటారు. సుఖ సంతోషాలు ఉన్నాయి. వైజ్ఞానికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారులు కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. పెద్దల సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. మేధాశక్తి పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణకు మంచి సమయం. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. అందరితో స్నేహంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. విహారయాత్రలకు వెళ్లే అవకాశం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలపై మనస్సు నిలుపుతారు. రోజువారీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. భూ గృహ లాభాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పట్టుదల అవసరం. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాముల అండదండలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు అందడం ఆలస్యం అవుతుంది. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై మనస్సు నిలుపుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. వ్యాపార పరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. మీ ఆలోచన విధానమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఏకాగ్రత లోపించనియవద్దు. ఏ విషయంలోనైనా మీ అభిప్రాయాల్ని ధైర్యంగా వెలిబుచ్చండి. ఓర్పు, సహనం మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతాయి. బంధుమిత్రుల అండ లభిస్తుంది. దైవబలం పూర్తిగా ఉంది. ఈ రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినా ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.